నైల్ నది ఒడ్డున వర్ధిల్లిన ఈజిప్షియన్ నాగరికత, ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఒక బాబిలోనియన్ నాగరికత, సుమేరియన్ నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, నైల్ నాగరికతకి, ఎల్లో నది నాగరికతకు చదువుతున్నప్పుడు దానికి దీటుగా భారతదేశంలో ఒక మహత్తరమైన నాగరికత ఆరంభమైంది. ఆ నాగరికతే హరప్ప మొహింజోదారో నాగరికత. ఒక చరిత్ర విద్యార్థిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో భారతదేశ మూలాలను వెతుక్కునే క్రమంలో ఆ ప్రస్థానాన్ని చూసిన ఒక తరం మాది. తర్వాత కాలంలో వరంగల్లో చదువుతూ ఉన్నప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ కానీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ కానీ విప్లవోద్యమాలను నడిపిస్తూ ఓ విద్యార్థి బానిస చదువుకు బందీ అవుతావా, విముక్తి పోరులో వీరుడు అవుతావా అని పిలిపించినప్పుడు ఆ పిలుపును అందుకొని ఆ పోరాటాల్లో పాల్గొన్న తరం కూడా మాదే. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ కూర్చున్న ప్రొఫెసర్ కంచాయలయ్య గారిని, మహనీయుడు కేజీ సత్యమూర్తి గారిని, అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన చలం గారిని, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన బిఎస్ రాములు గారిని, ఈ నలుగురితోటి మొట్టమొదటిసారిగా ఈ దేశ మూలవాస తాత్విక విచారణ మీద మొట్టమొదటి మీటింగ్ అరేంజ్ చేసింది కూడా నేనే అక్కడ. అది కాకతీయ యూనివర్సిటీలో మొదటి చరిత్ర అది. ఎందుకంటే అప్పటికే లెఫ్ట్ ఆర్గనైజేషన్ చాలా బలంగా ఉండేది, రైటిస్ట్ ఆర్గనైజేషన్ బలంగా ఉండేది. ఆ రెండు ఆర్గనైజేషన్ల మధ్య ఒక నలుపు ఆర్గనైజేషన్గా ఆ చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా, రాజనీతి శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించే విద్యార్థిగా నేను ఒకప్పుడు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం వారసత్వంతో వచ్చిన విప్లవోద్యమాలను చూసాం. తర్వాత కాలంలో బహుజన ప్రాపంచిక దృక్పథంతో వచ్చిన ఉద్యమాలు చూసాం. కనిశ్రామ్ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వచ్చినప్పుడు నేను విద్యార్థిగా వారి ఉపన్యాసాలను ట్రాన్స్లేట్ చేసే అవకాశం కూడా నాకు వచ్చింది. అది ఇక్కడ ఏం జరుగుతున్నది అన్న విషయం మీద మనం చర్చలోకి తీసుకున్నప్పుడు ఒక రెండే విషయాలు నేను చెప్తాను, ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయను. ఇక్కడే చాలామంది కవులు, కళాకారులు, వాళ్ళ మాటలు వినాలి, అట్లాగే అక్కడ నుంచి చైతన్యం తీసుకోవాలి. ఒక రెండు మూడు విషయాలు మాత్రం చెప్పి నేను ప్రస్తావిస్తాను. అదేంటంటే, సరే మనం ఎన్ని మాట్లాడినా కూడా రైటిజం, లెఫ్టిజం మధ్యన కనిపించేది సెంట్రలిజం. రైటిజం వైపు మొత్తం సమాజం పైన, సమాజంలో ఒక మార్పు జరుగుతుంది, దానివల్ల రైటిస్ట్ ఆలోచనలను నమ్ముకున్న వాళ్ళకు లాభం జరుగుతుంది. సమాజం పూర్తిగా లెఫ్టిజం వైపు అయినా సమాజంలో మార్పు జరుగుతుంది, దాన్ని నమ్ముకున్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కానీ భారత సమాజం ఎప్పుడు సెంట్రలిస్ట్ వైపే ఉంటుంది. కానీ సెంట్రలిస్ట్ వైపు ఉండడం అనేది కొంత లెఫ్టిజాన్ని జరుగుతూ సెంట్రలిజం వైపు ఉంటే చాలా బాగుండేది భారత సమాజం. కానీ ఎందుకో అది రైటిజం వైపు జరుగుతూ సెంట్రలిజాన్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దీన్ని మనం లెఫ్టిజం వైపు, లెఫ్టిజం అంటే ఈ దేశంలో మూలవాసి వాదం కూడా ఆ ప్రాపంచిక దృక్పథానికి సంబంధించిందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా దీన్ని తీసుకుపోయి నడిపించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకోసం అంటే నేను ఇంతకుముందు చెప్పిన సింధు నది లోయలో జరిగిన ఆ నాగరికత పరిణామక్రమం ఏదైతుందో తర్వాత గౌతమ్ బుద్ధుని రూపంలో మన దగ్గరికి వచ్చింది. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే స్లోగన్ని మన ముందు తీసుకొచ్చింది. దాని తర్వాత అశోక చక్రవర్తి వింధ్యా సాత్వర పర్వతాలను దాటుతూ మధ్యన కనిపించే తపతి నర్మదా నదులను దాటుతూ దక్షిణ భారతదేశానికి మొట్టమొదటిసారిగా బౌద్ధిజాన్ని తీసుకొచ్చాడు. ఆయన కూతురు సంఘమిత్ర వచ్చింది. చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఫూలే ఆ ఫిలాసఫీకి రిప్రజెంటేటివ్గా మనకు కనబడ్డాడు. నేను లండన్లో 2016లో నా రీసెర్చ్లో భాగంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోకి పోయినప్పుడు అంబేద్కర్ గారి ఇల్లు నేను మొట్టమొదటిసారి చూశాను. చాలా ధనవంతుల సమూహాల మధ్య ఆయనకు ఇల్లు కేటాయించబడ్డది. చాలా ఆశ్చర్యం ఏంటంటే అట్లాంటి సుఖప్రదమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆయన భారతదేశానికి తన జాతి కోసం వచ్చాడు. అంతకన్నా గొప్ప ఔన్నత్యము, గొప్ప త్యాగం ఎవరిది కనిపించదు. కాబట్టి ఫిలసాఫికల్గా మనం చాలా బలంగా ఉన్నాం. ఈ వాదం ఫిలసాఫికల్గా తాత్వికంగా బలంగా ఉన్న వాదమే. కానీ తత్వం మాత్రమే సరిపోదు. ఆ తత్వాన్ని ప్రవచించి ఆచరణలో తీసుకురావాల్సిన ప్లాట్ఫామ్లో మనం వెనకబడ్డాం. మనం ఆ ప్లాట్ఫామ్ నిర్మించాల్సిన నాయకత్వంలో కూడా రకరకాల గజిబిజి నెలకొని ఉన్నది. కాబట్టి ఈ భారతదేశంలో ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఉంది, మూలవాసి ఫిలాసఫీ ఉంది, అబోరిజినల్ పీపుల్ని లవ్ చేసే ఫిలాసఫీ ఉంది. కానీ వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చే ప్లాట్ఫామ్లో ఆ నిర్మాణంలో మనం వెనుకబడిపోయినాం. అట్లాగే నాయకత్వ రూపంలో వెనుకబడిపోయినాం. నాకు తెలిసి రేపు మీ నాయకత్వంలోనే మరొక ప్లాట్ఫామ్ ఏర్పడుతుందని, అది భారతదేశానికి నిజమైన సందేశం ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. 1930sలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ జేరే అనే ఒక స్కాలర్ ఒక నినాదం ఇచ్చాడు. ఆ నినాదం ఏంటంటే దక్కన్ ప్యానిజం. దక్కన్ ప్యానిజం అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రేమ తత్వాన్ని
మొట్టమొదటిసారిగా స్లోగన్ ఇచ్చాడు. తర్వాతనే మనకు హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాద్ అనే అంశం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీని ఇక్కడ మూలవాసులకే ఇవ్వాలి, దక్కన్లకి ఇవ్వాలనే ఒక స్లోగన్ తోటి డాక్టర్ జేరే 1930s ఇచ్చిన స్లోగనే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ చాలా తాత్వికులు, ఆలోచన పరులు, తర్వాత కుల వివక్షతో మత వివక్షతో బాధపడి విమోచన కోసము విముక్తి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు. నిజంగా మీకు సందేశం ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళొక్కసారి చాలా కాలం క్రితం ఏ చైతన్యం నుంచి అయితే మేము ఈరోజు ఈ ఉపన్యాసాలు చెప్పే పరిస్థితికి వచ్చామో మళ్ళీ ఆ చైతన్యశీలిగా పోవాలని మేము భావిస్తూ ఉన్నాం. ఒక అంశం మాత్రం నేను మీకు ప్రస్తావించి ముగిస్తాను. ఏంటంటే ద ఎర్లీ దక్కన్ హిస్టరీ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది, చదవండి. దాన్ని మా లైబ్రరీలో ఉంది. మనకి ప్రొఫెసర్ ఎస్దాని అని చెప్పేసి మొట్టమొదటిసారిగా నిజాం టైంలో 1901లో కర్జన్ భారతదేశానికి బ్రిటిష్ ఇండియాకి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు. 1902 నుంచి అది ఉనికిలోకి వచ్చింది. 1914లో నిజాం రాజు ఇక్కడ దక్కన్కి సంబంధించిన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళ రీసెర్చ్ బుక్ ఒకటి ఉంది, దాన్నే మనము ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ కనబడతా ఉంటుంది. అంటే దక్కన్లో తొలి చరిత్ర. ఆ దక్కన్లో తొలి చరిత్రలో రాష్ట్ర వ్యాసాలకి అట్లాగే సింధు నాగరికత జీవన విధానానికి మధ్య పూర్తిగా సంబంధం మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజం ఏ మాతృదేవత ఆరాధనతో మూలపడి ఉన్న సమాజం ఏదైతుందో ఆ సమాజం ఈరోజు పెరియార్ను మళ్ళీ ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొచ్చింది. ఈ వేదిక మీద ఉన్న మా బ్రదర్ శరత్తో సహా ఎవరైతే పాలు పంచుకున్నారో ఆ పెరియార్ ఐడియాలజీ అంటే ఒక సైన్స్ని డెవలప్ చేసే ఐడియాలజీ. పెరియార్ ఐడియాలజీ అంటే మూలవాసి తత్వాన్ని డెవలప్ చేసే ఐడియాలజీ. పెరియార్ ఐడియాలజీ అంటే ఈ దేశానికి దిక్సూచి. పెరియార్ ఐడియాలజీ అంటే రేపు మనం నిర్మించబోయే ప్లాట్ఫామ్కి, రేపు మనం నిర్మించబోయే నాయకత్వానికి పునాది. ఒక్కటే ఒక అంశం ఏంటంటే కొంచెం మనము ఐడియాలజికల్ నిర్మాణంలో, ప్లాట్ఫామ్ నిర్మాణంలో లిబరల్గా ఉండాలి. ఎందుకంటున్నానంటే ఒకవైపు రైటిజం బాగా బ్రహ్మాండంగా పెరుగుతూ రైటిస్ట్ ఆలోచనలు అది ఏ మతంలో కానీ, అది ఏ మతంలో అయినా కూడా, నేను ఒక మతాన్ని గురించి మాట్లాడట్లేదు, మతోన్మాదులు మత ఛాందసవాదులు అన్ని మతాల్లో ఉంటారు. అంటే మత ఛాందసవాదులు అన్ని మతాల్లో ఉన్నప్పుడు ఆ మతమే సైన్స్కు పురోగతికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నప్పుడు సైన్స్తో సమాధానం చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకో సైంటిఫిక్ టెంపోమెంట్లో మనం మెల్లమెల్లగా వెనకకి వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి పెరియార్ని మళ్ళొకసారి ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకురావడం అంటే సైన్స్ని ప్రేమించే భారత మూలతత్వం ఏదైతుందో దాన్ని మళ్ళొకసారి తిరిగి తీసుకురావడమే. కాబట్టి రేపు నన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా చేశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఏ సైంటిఫిక్ విలువలకి, ఏ పోరాట విలువలకి, ఎందుకంటే తెలంగాణ పటమే బిగించిన పిడికిల్లాగా ఉంటుంది. తెలంగాణ పటాన్ని మీరు జాగ్రత్త చూస్తే బిగించిన పిడికిల్లాగా ఈ పటం కనబడుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఉన్నతమైన విలువలతో కూడుకున్న మంచి సాహిత్యాన్ని మనం సృజించాలి, పుస్తకాలు చదవాలి. అట్లాగే మనం రాస్తున్న రాతల్లో కూడా చిన్నగా రాసిన పీపుల్ ఏదైతే కోరుకుంటున్నారో, యంగ్ జనరేషన్ ఏదైతే వాళ్ళ బ్రెయిన్లో మనం ఇంజెక్ట్ చేయాలో దాన్ని తీసుకురావాలి. చిన్న చిన్న పుస్తకాలు రాసే ప్రయత్నం చేయాలి, చిన్న చిన్న వ్యాసాలు రాసే ప్రయత్నం చేయాలి, చిన్న చిన్న పారాగ్రాఫ్లు రాయాలి, చిన్న చిన్న డిస్కస్ చేయాలి. వీటన్నిటికన్నా మించి రేపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, ఎస్ఐలో మనమే ఉండాలి. ఎందుకోసం అంటే నువ్వు డెసిషన్ మేకింగ్లో లేకుండా, విధాన నిర్ణయంలో లేకుండా నువ్వు ఈ సమాజంలో ఏమీ చేయలేవు. ఈ విధాన నిర్ణయంలో ఉంటే ఈ సమాజాన్ని తొందరగా మార్చే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మీరు రావాలని, రేపు తెలంగాణ సమాజం భవిష్యత్తు కానీ భారత్ సమాజానికి దిక్సూచిలా కూడా మీరందరూ వివరించాలని కోరుకుంటూ, నాకు చివరిదాకా ఉండి మీ ఉపన్యాసాలన్నీ వినాలని ఉంది. కానీ నాకు 4 o'clock ఒక లైవ్ ఉంది, 6 o'clockకి ఓల్డ్ సిటీలో ఇట్లాంటి ఐడియాలజీతో కూడుకున్న ఒక చిన్న గుఫ్తగు అంటే ఒక చిన్న మీటింగ్ ఉంది. దాని దిశగా పోతాను. కానీ నేను శరత్ ఏమంటున్నా అంటే, మన రాత్రి చాలాసేపు మాట్లాడినప్పుడు వరంగల్ చాలా కాలంలో ఇట్లాంటి ప్రగతిశీలమైన భావజాలానికి నిలయంగా ఉంది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు తెలంగాణకి ఒక తల్లమానికమైన యూనివర్సిటీ. కాబట్టి భవిష్యత్తులో కొంత ఉదారవాదమైన నిర్మాణంతో అన్ని వర్గాలను ఒక దగ్గర తీసుకొచ్చి భారత రాజ్యాంగ విలువలైన డెమోక్రసీ, సెక్యులరిజం, సోషలిజం ఏదైతుందో దాన్ని కాపాడే క్రమంలో భాగంగా మనం ఉండాలి. అట్లాగే క్రోనీ క్యాపిటలిజం పేరుతోటి ఈరోజు భారతదేశం మొత్తం కూడా సాంస్కృతిక సామ్రాజ్యవాదమైపోతూ ఉంది. మరి క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఎవరు బలంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. అట్లాంటి వాళ్ళకు కనీసం మన నైతిక మద్దతు చెప్పాల్సిన అవసరం కూడా మనకున్నది. ఆ దిశగా మనందరం కలిసి నడవాలని చెప్తూ మరొకసారి ఇట్లాంటి మీటింగే
కాకతీయ యూనివర్సిటీలో మిగతా యూనివర్సిటీలో ఏర్పాటు చేసే క్రమంలో నేను మా తమ్ముడు శరత్తో కలిసి నా భాగస్వామ్యాన్ని నిర్వహిస్తానని చెప్తూ ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ ఆలోచనలే కాదు, ఈ దేశ మూలవాసులు ఏదైతుందో మళ్ళొక్కసారి వాళ్ళకు నలుపు గీత గీసి మన మూలతత్వాన్ని మనం గుర్తించి మనం చూడాలి. ఒక ముస్లింగా ఈ దేశంలో పుట్టుమచ్చగా గుర్తించబడుతున్న మేము ఈ దేశ శరీరంలో అంతర్భాగం అన్న విషయాన్ని కూడా మళ్ళొక్కసారి చెప్తూ, మీరు ముట్టుకోకపోవడం వల్లనే వాళ్ళు అలాబాగా తీసుకున్నారు కాబట్టి మేము అటువైపు పోయిన విషయాన్ని వాళ్ళకు చెప్తూ, భవిష్యత్తు భారతదేశంలో మూలవాసుల్లో ఈ దేశంలో మైనారిటీలు కూడా భాగస్వామ్యంగా ఉండాలి, వాళ్ళందులో పార్ట్ అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఆ దిశగా భవిష్యత్తులో మీరు చేసే ఏ కార్యక్రమంలో అయినా కూడా ఒక సైనికుడిగా మీతో కలిసి పనిచేస్తానని చెప్తూ ముగిస్తున్నాను.